మా అమ్మ నాన్న పేర్లు చెప్పడానికి నేను భయపడ్డం లేదు. చెప్తే విని తట్టుకునే శక్తి నీకుందా లేదా అని ఆలోచిస్తున్నాను. విన్న తర్వాత నీ గుండె ఎక్కడ పగిలిపోతుందో అని భయపడుతున్నాను. డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు. ప్రాణం పోతే మీరు తిరిగి తీసుకురాగలరా? ఇన్నాళ్ళు ఎంతో నమ్మకంగా ఈ పొలం కౌలుకి చేసినవాడు ఇప్పుడు ఆపదలో ఉంటే ఆదుకోవాల్సింది పోయి మీరే అడ్డం తిరిగితే అతను ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి? బామ్మగారు, మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఆటవిక జీవితం నుంచి నేటి ఆధునిక జీవనం వరకు మనిషి ప్రయాణం కొనసాగింది అంటే మనిషికి తోడుగా మనిషి ఉండబట్టేనండి. ఇవాళ మీది అనుకుంటున్న డబ్బు నిన్న ఒకరిది, రేపు మరొకరిది. కానీ మనిషి ఇప్పటికీ ఎప్పటికీ మనవాడే కదండి. పుడుతూ ఏమీ తీసుకురాము, పోతూ ఏమీ పట్టుకెళ్ళం. ఉన్నన్నాళ్ళు పంచాలండి. కష్టాలు, బాధలు, ప్రేమలు, అభిమానాలు పంచుకోవాలండి. అప్పుడే మనిషి అనిపించుకుంటాడు. మనసనేది మనిషికి దేవుడిచ్చిన వరం. ఆ మనసుకి మానవత్వం అనేది నేర్పడమే మనిషి దేవుడిగా మారడం. మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించండి బామ్మగారు. మానవత్వం ఉంది కాబట్టే నా కొడుకు ఉన్న ఆస్తిని బావ కోసం ఖర్చు చేసి పూజా పురస్కారాలు లేని దేవుడిగా మిగిలిపోయాడు. నేను ఆ మానవత్వాన్ని అంటించుకుని నా మనవరాల జీవితాన్ని నాశనం చేయలేనమ్మా. మనుషుల గురించి గొప్పగా మాట్లాడుతుంటావు కదా, నువ్వు మనిషివేగా. ఆ మనసు మానవత్వం నీకే ఉంటే నువ్వే ఆదుకోవచ్చుగా. ఈ సభలో మీటింగ్ చెప్పబోతే అతనివ్వాల్సిన డబ్బు కింద ఇవి తీసుకోండి. ఏ తండ్రి కన్న బిడ్డవో దేవతలా వచ్చి ఆదుకున్నావు. నీ మేలు మర్చిపోలేవమ్మా. మీరలా మాట్లాడకండి. పెద్దవారు. ఆవిడ్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అలాగేనమ్మా, అలాగే. రండి, రండి, పట్టండి. మనిషి అంటే తనురా. నిజమేరా. ఇలాంటి మనసు ఎంతమంది గురించి చెప్పు. మనుషుల్లో కూడా దేవతలుంటారంటే ఇదేనేమో. ఇన్నాళ్ళు నీ క్వారీలో రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడ్డారు. వాళ్ళ చెమటను డబ్బుగా మార్చి నీ ఇనపెట్టె నింపారు. అలాంటి వాళ్ళు పండగొచ్చింది కదా అని ఒక్కరోజు కూలీ ముందుగా ఇవ్వమంటే ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ఏమన్నారా? ఈ దేశం బాగుపడాలి అంటే పేదవాళ్ళు వెళ్ళిపోవాలా? వెళ్లాల్సింది పేదవాళ్ళు కాదురా, పేదరికం. పేదరికం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే ఈ దేశం బాగుపడేది. పుడుతూ ఏమీ తీసుకురాం, అలాగే పోతూ ఏమీ తీసుకుపోం. ఉన్నన్నాళ్ళు పంచాలిరా. ప్రేమలు పంచాలి, అభిమానాలు పంచాలి, కష్టాలు బాధలు పంచుకోవాలిరా. అప్పుడే మనిషి అనిపించుకుంటాడు. మనిషికి సాయం మనిషేరా. మానవత్వం లేని మనిషి మృగంతో సమానం. ఛీ!
ఏమీ తీసుకురాము. అలాగే పోతూ ఏమీ తీసుకుపోం. ఉన్న నళ్ళు పంచాలండి. ప్రేమను పంచాలి, అభిమానాలు పంచాలి, కష్టాలు బాధలు పంచుకోవాలరా. అప్పుడే మనిషి అనిపించుకుంటాడు. ఇదిగో అయ్యా. అయ్యా మంచినీళ్ళు. నిన్నే అయ్యా. ఏంటి దుర్గా? మంచినీళ్ళు. ఏందయ్యా అట్టా ఆలోచిస్తున్నావు? దుర్గా, మనిషిని పోలిన మనుషులుంటారంటారు. అట్టాగే మనస్తత్వాన్ని పోలిన మనస్తత్వం కూడా ఉంటుందంటావా? ఎందుకుండదయ్యా? మాట తీరు, ఆలోచన, భావాలు అన్నీ ఒకేలా ఎలా సాధ్యం? ఎందుకు సాధ్యం కాదయ్యా? మన మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా ఇద్దరి భావాలు ఆలోచనలు ఒకటిగా లేవు? నిజమే అనుకో, కాని మరీ ఇంత దగ్గరగానా? ఇద్దరిని చూస్తూ ఉంటే ఒకేలా ఆశ్చర్యంగా ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? అదే దుర్గా, నేల గురించి. ఇందాక ఓ పంచాయతీ జరిగినది. నేను వాళ్ళకి ఎంత సర్ది చెప్పినా వినలేదు. ఇంతలో నేల వచ్చి ఆ సమస్యని చాలా తేలిగ్గా పరిష్కరించినది. మాటలతో తను మాట్లాడే తీరు నన్ను చాలా ఆకట్టుకుంది దుర్గా. నిజం చెప్పాలంటే నాకు నేలలో మీ అన్నయ్య కనపడ్డాడు. ఆలోచన, మాట, భావం, సమస్యను పరిష్కరించే తీరు అన్నీ మీ అన్నయ్య మాదిరే. అచ్చం మీ అన్నయ్యే నీల రూపంలో వచ్చాడా అనిపిస్తుంది నాకు. తేల్చుకోలేకపోతున్నాను దుర్గా. ఆనందులా నీల, నీలలా ఆనందం. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? అన్నయ్య నీలా ఒకే మాదిరా? ఇద్దరి భావాలు ఒకట్నే కాబట్టి పేదవాళ్ల కోసం పాటుపడిన మా అన్నయ్య జీవితం మీద రీసెర్చ్ చెయ్యాలని ఇంత దూరం వచ్చుండాది. ఎన్నో అంశాలుంటే నీల అన్నయ్య జీవితాన్నే ఎందుకు ఎంచుకున్నది? అంటే తనలో కూడా ఆ భావాలు ఉండబట్టే కదా? కాదు దుర్గా, ఏదో ఉంది. అదేమిటో నా ఆలోచనకు అందడం లేదు. నా ముందున్నది నేల అయినా నా కళ్ళు మాత్రం ఆనందినే చూస్తున్నాయి. అదేం విచిత్రమో అర్థం కావడం లేదు. ఏదైతేనేమయ్యా, నీల మన ఇంటికొచ్చినప్పటి నుంచి మనకంతా మంచే జరుగుతున్నది. అనాథ శరణాలయం ఒక దారికొచ్చినది. మనోడికి ఉద్యోగం వచ్చినది. నీలం చూస్తాంటే మళ్ళీ మా అన్నయ్యే ఈ ఇంట్లో ఉన్నాడన్నంత తృప్తిగా ఉందయ్యా నాకు. అదుగో చూసావా, నువ్వు కూడా నా ఆలోచనకే వచ్చావు కదూ. సరేనయ్యా, వంటగదిలో చాలా పనుండాది, వస్తాను. నాకు ఊహ తెలియకముందే మా మామయ్య చనిపోయారు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న మామయ్య గురించి మాట్లాడుకునే మాటలు విని నాలో నేనే ఊహించుకునేవాణ్ణి. పెద్దయ్యాక ఆ ఊహలే నా ఊపిరయ్యాయి. అందుకే మామయ్య భావాలు, ఆలోచనలు నా నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. ఆయన క్యారెక్టర్ నా మీద చాలా ప్రభావం చూపించింది. అలాంటి గొప్ప క్యారెక్టర్ ఉన్న మావయ్యని ఫోటోలో చూడడమే తప్ప
ప్రత్యక్షంగా చూడలేకపోయానే అనే ఫీలింగ్ నన్ను వేధిస్తూ ఉండేది. ఇదే విషయం అమ్మకోసారి చెప్పాను. నా బాధను అర్థం చేసుకున్న అమ్మ మావయ్యని చూపించింది. ఎలా చూపించింది? వీడియో క్యాసెట్లో. వీడియో క్యాసెట్లోనా? అవునమ్మా, వీడు 3వ ఏట. వీడికి చెవుపోగు కుట్టించాలనుకున్నాం. మేనమామే ఆ కార్యక్రమం చెయ్యాలి కదా. అవును. ఈ ఇంట్లోనే మా అన్నయ్య చేతుల మీదుగానే ఆ కార్యక్రమం జరిగినది. అప్పుడు తీసిన వీడియో క్యాసెట్టే వీడికి చూపించినాను. చూసి ఎంత మురిసిపోయినాడో తెలుసా? నిజంగా బతికున్నోణ్ణి చూసినంత ఆనందపడిపోయినాడు. నిజంగానే సూర్య? అవును నీలా, ఎప్పుడన్నా మా మావయ్యని చూడాలనిపిస్తే ఆ వీడియో క్యాసెట్ చూస్తాను. ఆ క్యాసెట్ నేను చూడొచ్చా? ఎందుకమ్మా? నేను అదే ఆనంద్ గారిని ఒకసారి చూడాలని ఉంది. సూర్య ప్లీజ్ ప్లీజ్ ఆంటీ. దానికెందుకమ్మా అంత బతిమాలుతున్నావు? అట్నే చూద్దు గాని. ఇప్పుడే చూస్తాను ప్లీజ్. అట్నే. థ్యాంక్ యూ. అప్పుడు చాలా అందంగా ఉన్నారు అత్తయ్య. ఏ ఇప్పుడు లేనా? ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు. అడుగో వాడే సూర్య. చిన్నప్పుడు ఎట్టున్నాడో చూడు, చెవుడు ముక్కేసుకొని. అమ్మా, 7వ తరగతిలోకి వచ్చే వరకు కూడా పక్క తడుపుతానే ఉండేవాడు. అమ్మా, ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. అరే అరే, ఇంకా మిగతా విషయాలు చెప్పండి. ఏంటత్తయ్య అందరూ అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు? మా అన్నయ్య వస్తున్నాడమ్మా, తీసుకురావడానికి పోతున్నారు. ఆనంద్ గారినా? అన్నయ్య అంటే అంత గౌరవం ఈ ఊరి జనానికి. బాగున్నారా బాబు? బాగున్నారా అంతా? బాగున్నారు. ఎలా ఉన్నావు బావా? బాగున్నారు బావా. నువ్విలా ఇంట్లో అడుగు పెట్టావు, నా ఇల్లు పావనమైంది. రా బావా.
ఇంతకీ నా అల్లుడేడి? అడుగు. ఇందాకటి నుంచి మీ అల్లుడు నీకోసమే ఎదురు అరే, చూస్తున్నాడు. అరే, అరే. తీసుకో. అరే 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 రే అన్నా, వేరే చొక్కా తీసుకురానా? ఎందుకమ్మా? నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇలా పోస్తాడు చెప్పు? ఆ ప్రేమను తీసేయమంటావా? వద్దు, అదే నాతోనే ఉండని. ఒరే అల్లుడు, నా మీద నీకున్న ప్రేమకి నేను పడిపోయానురా. అందుకే చెప్తున్నాను విను. నాకు గనక ఆడపిల్ల పుడితే నువ్వే మా ఇంటి అల్లుడురా. అమ్మ దుర్గా, పెద్దయ్యాక ఈ విషయం వీడికి గుర్తు చేయి. బావగారు, ఎంత కట్నం కావాలో అడగండి, ఇప్పుడే ఇస్తాను. నీ కూతురు మా ఇంటి కోడలు కావడమే నువ్వు మాకిచ్చే కట్టం బావా. అవునన్నయ్య, నువ్వన్నట్టు నిజంగా మాకు అదృష్టం ఉన్నదంటావా? అనుకోవడం మనిషి పని, దాన్ని తీర్చడం ఆ దేవుడి పని. దేవుడున్నాడమ్మా, నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు. అప్పటిదాకా ఆదర్శాల కోసం ఖర్చు పెట్టకుండా అమ్మాయి కోసం ఆస్తి దాచిపెట్టండి. అత్త, నాది అనుకున్నది ఎక్కడికి పోదు, నాది కానిది దాచిపెట్టినా ఉండదు. ఏది ఎవరికి చెందాలో, ఎవరు ఎవరి దగ్గరికి చేరాలో అంతా ఆ పైవాడే నిర్ణయిస్తాడు. అయ్యా, ముహూర్త సమయం దగ్గర పడుతోంది. చెవులు కుట్టే కార్యక్రమం మొదలు పెడదామా? సరే, మొదలు పెట్టండి. అన్నా, భోంచేద్దుగాన్రా. అయ్యా, నువ్వు చేయించిన వెండి కంచం తీసుకురా. అలాగే దుర్గా. మా అన్న ఎప్పుడు మా ఇంటికొచ్చినా ఆ వెండి కంచంలోనే అన్నం పెట్టేదాన్ని. ఆ కంచం వాళ్ళ బావ కోసం వీళ్ళ నాన్న చేయించినాను.
ఏమైందమ్మా నీలా? ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదత్తయ్య, ఆనంద్ గారిని ఫోటోలోనే చూశాను. టీవీలో అలా చూసేసరికి ఆనంద్ గారు నా కళ్ళ ముందే ఉన్నారన్న అనుభూతికి లోనయ్యాను. అందుకే ఆ ఆనందం తట్టుకోలేక నా మనసు ఉప్పొంగిపోతోంది. ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు కూడా నీలాగే ఉంటాదమ్మా. నా మనసుకి ఏదన్నా బాధ కలిగినప్పుడల్లా ఆ వీడియో వేసుకొని చూస్తానమ్మా. అప్పుడు నా మనసు తేలిక పడుతుంది. సరే, మా అన్నయ్యని చూడాలన్న నీ కోరిక తీరినట్టే కదా?